హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి, వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది 12 సబ్టెన్సెస్లో ఫస్ట్ సబ్టెన్స్ అనమాట సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో యూస్ చేస్తాము అని అంటే, పర్పస్ వచ్చేసి హ్యాబిట్స్, మనకు ఉన్నటువంటి అలవాట్లను తెలపడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తుంటాము. దీంట్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ, డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయన్నమాట. సో డైలీ యాక్షన్స్, ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ప్రతిరోజు కొన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉదయాన్నే లేవడం, బ్రష్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, వర్క్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, లేదా ఇట్లా డైలీ యాక్షన్స్ని తెలపడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి, మిగతా టెన్సెస్లో చెప్పకూడదు. రొటీన్, రెగ్యులర్ యాక్టివిటీస్, రొటీన్గా చేసేటువంటి యాక్టివిటీస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫ్యాక్ట్స్, వాస్తవాలను, సత్యాలను, నగ్న సత్యాలను మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు మనం అది వాస్తవం కదా, ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్స్ నిజాలను మొత్తాన్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. తర్వాత స్కెడ్యూల్డ్ అంటే ఫిక్స్డ్ టైమింగ్స్, గతంలో నిర్ణయించబడి భవిష్యత్తులో జరిగేటువంటి పనులు ఫిక్స్ అయి ఉంటాయి కదా టైం. ఉదాహరణకు రేపు ఉదయం 7 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు ఫిక్స్డ్ టైమింగ్ అనమాట, టైం అనేది ఫిక్స్ చేయబడింది. సో అలాంటి సెంటెన్సెస్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లైక్స్ డిస్లైక్స్. సో మనం అప్పుడప్పుడు చేసేటువంటి పనులను కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అప్పుడప్పుడు అని అంటే ఏంటి అని అంటే, మనం ఎవ్రీ సండే మనం చికెన్ తింటాము లేదా మటన్ తింటాము, లేదు అని అంటే ఎవ్రీ ఫ్రైడే మనం టెంపుల్కి వెళ్తాము, ఎవ్రీ మంత్ మనం హైదరాబాద్కి వెళ్తాము, లేదు అని అంటే మేము ఇయర్లీ వన్స్ మేము ఏదైనా టెంపుల్కి వెళ్తాము లేదా టూర్కి వెళ్తాము అని చెప్పాలనుకున్నప్పుడు మనము అప్పుడప్పుడు యాక్టివిటీస్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సో ఈ విధంగా పర్పసెస్ అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయన్నమాట. ఈజీగా అర్థం కావడం కోసం అయితే ఇక్కడ క్లూ వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి. ఆల్వేస్, ఐ ఆల్వేస్ స్టడీ, యూజువల్లీ, షీ యూజువల్లీ కమ్స్ ఎర్లీ, ఆఫెన్, వీ ఆఫెన్ ప్లే క్రికెట్, సమ్టైమ్స్, దే సమ్టైమ్స్ విజిట్ అస్, ఎవ్రీడే, హీ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. సో ఈ విధంగా క్లూ వర్డ్స్ని ఉపయోగిస్తూ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలన్నమాట. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 3లో చూడండి, సబ్జెక్ట్ అండ్ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఐ ప్లే, నేను ఆడతాను, వి ప్లే, మేము ఆడతాము, యూ ప్లే, మీరు ఆడుతారు, దే ప్లే, వారు ఆడుతారు, ఈ, షీ, ఇట్ అంటే ఇవి సింగులర్స్ కదా, ఈ సబ్జెక్ట్స్ అనేవి సింగులర్స్ వచ్చినప్పుడు మనకు వర్బ్లో ఎస్ అనేది యాడ్ చేయాలి. సింగ్స్, గోస్, కమ్స్, ఈట్స్. సో వీటికి ఎస్ అనేది యాడ్ చేయాలన్నమాట. సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ని యాడ్ చేయాలి, మిగతావి అంటే ప్లూరల్స్ వచ్చినప్పుడు మాత్రం మనం ఎస్ని ఉపయోగించకూడదు. టేబుల్ నెంబర్ 4లో చూడండి, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో సెంటెన్స్ అండ్ డబ్ల్యూహెచ్ ఫామ్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే పాజిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి. సో సబ్జెక్ట్ విత్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 మాత్రమే ఉండాలి. మనకు వర్బ్ ఫార్మ్స్ అనేవి 4 ఉంటాయి కదా, ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్. వీటినే మనం V1, V2, V3 అండ్ V4 అని అంటాం. సో మరి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం V1 మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను చూడండి, విత్ సబ్జెక్ట్స్ కాంబినేషన్స్తో. ఐ వర్క్ హార్డ్, వీ స్టడీ ఇంగ్లీష్, యూ స్పీక్ వెల్, దే ప్లే ఫుట్బాల్, హీ వర్క్స్ హార్డ్. ఇక్కడ ఎస్ అనేది ఇచ్చాము ఎందుకనంటే సింగులర్ కాబట్టి, హీ అనేది సింగులర్ కాబట్టి. క్లియర్గా అర్థం కావడం కోసం అయితే సింగులర్స్కి ఎస్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. చూడండి. షీ సింగ్స్ వెల్, ఇట్ రెయిన్స్ ఎ లాట్, రాము డ్రైవ్స్ ఏ కార్, సీత టీచర్స్ ఇంగ్లీష్, ద డాగ్ బార్క్స్ లౌడ్లీ. ఈ విధంగా మనం సెంటెన్స్లో సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ని యూజ్ చేయాలి, ప్లూరల్స్ వచ్చినప్పుడు యూజ్ చేయొద్దు. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ సెంటెన్స్లో మనం డూ అండ్ డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. డూకి ప్లూరల్ సబ్జెక్ట్స్ని ఉపయోగించాలి, ప్లూరల్స్ని, అండ్ డస్కి సింగులర్ సబ్జెక్ట్స్ని ఉపయోగించాలి. ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. చూడండి. ఐ డు నాట్ స్మోక్, వీ డు నాట్ వేస్ట్ టైమ్, యూ డు నాట్ లై, దే డు నాట్ ఫైట్, హీ డస్ నాట్ డ్రింక్ టీ. హీ వచ్చినప్పుడు డస్ యూజ్ చేశాను. సో సింగులర్స్ వచ్చినప్పుడు డస్ను యూజ్ చేయాలి. నెగిటివ్ ఎగ్జాంపుల్స్: షీ డస్ నాట్ సింగ్, ఇట్ డస్ నాట్ మూవ్,
రాము డస్ నాట్ డ్రైవ్, సీత డస్ నాట్ టీచ్, ద డాగ్ డస్ నాట్ బార్క్. నెగిటివ్ సెంటెన్స్లో మనం చెప్పాలనుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ డస్ని ఉపయోగించాలి. సింగులర్స్ వచ్చినప్పుడు డస్ని ఉపయోగించాలి. ప్లూరల్స్ వచ్చినప్పుడు డూను ఉపయోగించాలి. ఇక్కడైతే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే క్వశ్చనింగ్ క్వశ్చన్స్. సో అబ్జర్వ్ చేయండి. డూ ఐ లుక్ టైర్డ్, డూ యూ ప్లే క్రికెట్, డూ దే వర్క్ హియర్, డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, డస్ షీ కుక్ వెల్. సో మనం ఐ వచ్చినప్పుడు డూని యూజ్ చేసాము, యూ వచ్చినప్పుడు డూని యూజ్ చేసాము, దే వచ్చినప్పుడు డూని యూజ్ చేసాము, ఈ వచ్చినప్పుడు డజన్ ఉపయోగించాము, షీ వచ్చినప్పుడు డజన్ యూజ్ చేసాము. డూ వచ్చినప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్ని ఉపయోగించాము, డజ్ వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ని ఉపయోగించాము. సో ఈ విధంగా మనం డూ అండ్ డజ్ని ఉపయోగించాలి. మన యొక్క హ్యాబిట్స్ని తెలపడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే హ్యాబిట్, రొటీన్, ఫ్యాక్ట్, స్కెడ్యూల్ అండ్ ఫీలింగ్ పర్పసెస్ని ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి. ఐ వేకప్ ఎట్ 5 AM, షీ గోస్ టు స్కూల్ డైలీ, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM, ఐ లైక్ కాఫీ. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని అయితే ఫ్రేమ్ చేయాలన్నమాట. పర్పస్ అనేది మనకు గుర్తుండాలి. మన యొక్క హ్యాబిట్స్ని చెప్పడానికి, డైలీ యాక్టివిటీస్ని చెప్పడానికి, వాస్తవాలు సత్యాలను చెప్పడానికి, ఫిక్స్డ్ టైమింగ్ అంటే స్కెడ్యూల్గా చెప్పడానికి, ఫీలింగ్స్ని చెప్పడానికి. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేయాలన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో అయితే ఇచ్చాను చూడండి. నేను ప్రతిరోజు చదువుతాను, ఐ స్టడీ ఎవ్రీడే. అతను బాగా పనిచేస్తాడు, హీ వర్క్స్ హార్డ్. ఆమె పాటలు పాడుతుంది, షీ సింగ్స్ సాంగ్స్. మేము ఇక్కడ ఉంటాము, వీ లివ్ హియర్. వాళ్ళు క్రికెట్ ఆడుతారు, దే ప్లే క్రికెట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్